ఎందుకు కంటెంట్ కోసం దూరమైనరా లేదంటే జనాలను ఎర్రోళ్ళని చేద్దామని దూరమైనరా లేదంటే ఇంకో అమ్మాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు దీంట్లోకి? ఇస్మీ పవర్ కి ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లాగా అనిపిస్తుందా లేదంటే ఏ అమ్మాయినా అతని డబ్బు ఉంది నేను అందగాని అనే బల్పు కావచ్చు లేదంటే యాటిట్యూడ్ కావచ్చు ఏంది అసలు? స్మోక్ గర్ల్ కు నీకున్న రిలేషన్ రాధికకి ఇస్మీ పవర్ చేసిన 2 times. మీ వైఫ్ తో ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి బెడ్రూమ్ లో కూర్చొని మీరు ఎందుకు మళ్ళీ సిట్టింగ్ చేసి మళ్ళీ బీర్ తాగడం సిగరెట్ తాగడం ఎందుకు చేశారు? ఇంత ఫాస్ట్ ఉన్నది ఒకేసారి ఇస్మీ పవర్ కి ఎందుకు మైండ్ పనిచేయట్లేదా లేదంటే ఇస్మీ పవర్ మీద ఆ అమ్మాయిని నువ్వు నీ సాంగ్ కోసం పిలిపించుకున్నావు అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు చందన అనే అమ్మాయితో ఆమె చెప్పింది కదా నా ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ లిప్ లాక్ కూడా పెట్టుకుంటారా ఎడబడతాడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లనే పెడుతుంది బయట ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే కూడా నువ్వే ట్రైనింగ్ ఇస్తావంట ఇట్లా అడుగుతారు ఇట్లా మాట్లాడాలి మజా అనిపిస్తుందా ఊకే గడికో కేసులు గడికొకరు ఇష్టం వచ్చినట్టు షిప్పకూడదు తింటుండు లేదంటే ఇంకోటి లేదంటే జైలు ఇట్లా అయింది నాకు పర్సనల్ గా నాకు తెలుసు అన్న ఓన్లీ సాంగ్ కోసము సాంగ్ హిట్ అవ్వాలి ఇట్లా కెమిస్ట్రీ ఇట్లా ఉందాము అని అమ్మాయికి చెప్పినవా నిజంగానే మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? నిజం చెప్పాలంటే నన్ను కాలు కింద పెట్టుకోకుండా చూసుకుంటూ మంచిగా ఉన్నప్పుడేమో మూతులు నాకుంటారు జర డిస్కషన్ కాగానే విడిపోతారు ఎంతవరకు కరెక్ట్ అది? కానీ నీ వల్ల అమ్మాయి కెరీర్ ఖరాబ్ అయింది అది తెలుసా? తన వల్ల నా కెరియర్ ఆ అమ్మాయి వచ్చి నిన్ను కొడితే నువ్వు మళ్ళీ వీడియో తీయడానికి దాన్ని ఏమంటారు సిగ్గుచరం లేనోడు అంటారా ఇంకేమంటారు? కింద నేను ఎంత పెట్టినా నా ఫోన్ పేలా తెలుస్తుంది. అవునా? నాకు రూపాయి పెట్టలేదు అన్నది దొంగ ఎటన్నా పోయినా నేనే ఖర్చు పెడుతుంటే వాళ్ళు నేను చూపించమంటే చూపిస్తాను నీకు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినప్పుడు రాధిక మళ్ళీ ఏంటి మళ్ళీ మీద ఏంది అన్నప్పుడు అన్న నేను రాఖీ కట్టమన్నా కడతా అన్నది. నువ్వు రెడీయా ఆమె రాఖీ కడితే కట్టించుకోవడానికి? నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుంది, సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది, 40 feet CC రోడ్స్ సైడ్ అని కూడా 30 feet CC రోడ్ చూడగానే బాగుంది అనిపించింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక HMDA లో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. అవి రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు అమ్ముకుంటారు వెళ్ళిపోతారు, కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా HMDA ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే అంటే చెప్తే ఇంట్రడ్యూస్ అయ్యే ఫిగర్ కాదు, అది ఆల్రౌండ్ ఫిగరు. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మీకు ఒక టిస్ట్ ఉంటుంది. టిస్ట్ ఏంటది నేను చెప్పా, మధ్యలో టిస్ట్ ఉంటుంది. ఏంటి అనేది మీకు ఇంటర్వ్యూలనే నేను చెప్పడం కంటే మీరు చూసి ఆనందించడం బెటరు. అది ఒక మీరు థింక్ చేసే దాంట్లో ఒక సెన్సేషన్ లా ఉంటుంది అది. ఓకేనా? ఇస్మీ పవర్తో ఒకసారి పవర్ అసలు టైం ఇవ్వట్లేదు మాట్లాడడం. నమస్తే. ఓకే, ఇస్మీ పవర్ అయింది మధ్య మొత్తం అన్నా అలచల్ చేస్తున్నా? లేదు ఏం లేదా, కామోష్ అయిపోయినట్టు? ఓకే లేదన్నా, జస్ట్ ఇక కొంచెం సైలెంట్ అయినా. భయపట్టించారు ఎవరైనా? భయపడ్డా ఎవరికైనా? లేదు, నేను ఏం వరకు భయపడలే అన్న. ఓకే ఇస్మీ, నేను ఎక్కువ పర్సనల్ గా నేను ఏమైనా హర్ట్ చేస్తే నేనేం చేయలేను. నేను ఏదైనా నచ్చకపోతే చెప్పు, అయినా నేనేం నచ్చకపోయినా నేనేం మూకోను. ఇస్మీ, అసలు నీకు మీ వైఫ్ కి ఎందుకు కంటెంట్ కోసం దూరమైనరా లేదంటే జనాలను ఎర్రోళ్ళని చేద్దామని దూరమైనరా లేదంటే ఇంకో అమ్మాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు దీంట్లోకి? అసలు ఏంటి? సో నేను కంటెంట్ కోసం దూరమైనా అంటే తనని ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్న తర్వాత నేను ఎన్నో వీడియోలు చేయొచ్చు, కాన్సెప్ట్ వీడియోస్ చాలా చేయొచ్చు. తన మీద నేను చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. వైఫ్ మీద కంటెంట్ గురించి అనుకుంటే నేను కంటెంట్ వీడియోలు నేను కంటెంట్ కోసం అయితే కాదు, పర్సనల్ గా కొంచెం మాకు ఇష్యూస్ అయినాయి, కొంచెం దానివల్ల వెళ్ళిపోయింది. దాని తర్వాత అర్థం చేసుకున్న తర్వాత రా అప్పుడు మంచిగా ఉందాం, మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి పంపించినాను. ఇస్మీ పవర్ కి ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లాగా అనిపిస్తుందా లేదంటే ఏ అమ్మాయినా అతని డబ్బు ఉంది నేను అందగాని అనే బల్పు కావచ్చు లేదంటే యాటిట్యూడ్ కావచ్చు ఏంది అసలు? నేను ఏ అమ్మాయికి ఏం చేయలేను. ఎంతమంది అమ్మాయిలకు కడుపు చేసింది ఇస్మీ పవర్? లేదని ఎవరికి చేయలేదు, నేను కడుపు ప్రెగ్నెంట్ ఎవరికి చేయలేదు. ఎవిడెన్స్ చూపి సంతోష్ అన్న చూసుకుందామంటే కూర్చొని ఎవిడెన్స్ అన్ని బయట పెడతాం. నీ ఇష్టం అన్నా, నేనైతే ఏ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళలే, ఏ అమ్మాయిని నేను కడుపు చేయలే.
నాకెందుకన్నా నేను ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానికి. అంటే ఇక్కడ నేను ఒక టైంలో మనము ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాం ఇద్దరు. అవును. అరే నీ అమ్మ ఇస్మి పవర్ ఇంత న్యాచురల్ గా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, బయట ఎందుకు ఇంత బ్యాడ్ గా అంటే ఒకనొక సందర్భంలో చిప్పకూడదు తింటున్నా అని కూడా కొన్ని వచ్చినాయి. మేబీ నీ వెల్ విషెట్స్ కావచ్చు, ఇంకోరు అది పిఎస్ స్టంట్లు, స్టంట్లు కావచ్చు. ఇంకోటి అక్కడికి వచ్చే ముందు ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉంది నీకు? రిలేషన్ అంటే ఏం లేదన్న, వాడుకొని ఒక ఫ్రెండ్స్ అంతే. వాడుకొని యూజ్ అంత్రో కూడా అని చెప్పేసి చెప్పొద్దు అన్న, దాన్ని ఫ్రెండ్స్ అంతే. అంటే ఇక చూసే విధానము, మనిషి చూసే విధానం వేరే ఉంటది కదా. సో నేను ఏ అమ్మాయి తోటి ఉన్నా కూడా ఆమె నా పిల్ల అని చెప్పి ఫీల్ అయిపోతారు అంతే. వాళ్ళు ఫీల్ అవుతారా, నువ్వు ఫీల్ అవుతావా? వాళ్ళు ఫీల్ అవుతారు, నేను ఫీల్ కాను. నా పోరడు నా ఓడు అని ఫీల్ అవుతారా వాళ్ళు? అమ్మాయిలు కాదు, అంటే చూసే పబ్లిక్ అయినా లేకపోతే ఎవరైనా. సో ఇక నా పక్కన ఉన్నోళ్ళు కూడా. మన క్రియేటివిటీ అట్లుంటది కాబట్టి అట్లేం లేదన్న, ఒక గుడ్ ఫ్రెండ్ లాగా ఉంటా అంతే. ఓకే, స్ట్రైట్ క్వశ్చన్, స్మోక్ గర్ల్ కు నీకున్న రిలేషన్ ఏంటి? అది ఒకప్పుడు తను రిలేషన్ ఉండే. సో ఓపెన్ గా చెప్పాలంటే రిలేషన్ అని చెప్పలేను కానీ, సో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన ఆమెతోటి అంతే. దాని తర్వాత ఏ ఇయర్ లో ఇది జరిగింది? ఇది 2020 అనుకుంటా. 2020లో. నువ్వు అమ్మాయి వెనకబడ్డావా, అమ్మాయి నీ వెనకబడ్డదా అందంగా ఉన్నావని? లేదు, తనకి నేను థియేటర్లో ఏమో గెలికి ఉండే. దాని తర్వాత ఏడ గెలికినావు? థియేటర్లో అన్న, సినిమా మూవీ వల్ల గెలికి ఉండే. దాని తర్వాత తను వచ్చి మాట్లాడింది, కొన్ని రోజులు ట్రావెల్ అయింది అంతే. అంటే ఇక తన మీద కూడా నేను ఎక్కువ ఫోకస్ ఇవ్వలే, తను నా మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది అంతే. దాని తర్వాత చెప్పినా కూడా నేను క్లియర్ గా, నాకు సెట్ కాదు వదిలేసేయి అని చెప్పిన అంతే. ఓకే, సెట్ కాదన్న మైండ్ సెట్ వేరే. అంటే నేను ఓపెన్ గా చెప్పాలంటే లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నా అంతే. లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో తప్పలేదు, కానీ వేరే ఆడపిల్లలు తెచ్చుకొని ఎంజాయ్ చేయడం అనేది ఎంతవరకు? మైనర్ పిల్లల్ని లైఫ్ లా మనకంటూ ఏ అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ట్రావెల్ చేసిన అంతే. తర్వాత నాకంటూ ఒక అమ్మాయి సెట్ అయ్యింది, హర్ష అని చెప్పి. తనని పెళ్లి చేసుకున్నా ఇక లేట్ చేయకుండా. ఓకే, పెళ్లి చేసుకున్నావు, అంత బానే ఉంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినప్పుడు రాధిక మళ్ళీ ఏంటి మళ్ళీ మీద ఏంది అన్నప్పుడు, అన్న నేను రాఖీ కట్టమన్నా కడతా అన్నది. అవును. నువ్వు రెడీ? ఆమె రాఖీ కడితే కట్టించుకోవడానికి రెడీ అన్న. ఇప్పుడు తన మీద నాకు ఏం ఫీలింగ్స్ లో, తను రాఖీ కట్టినా కూడా నేను రెడీ. రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ ఫీలింగ్స్ వస్తాయి? లేదు, నాకు ఒక అమ్మాయిని నేను దూరం చేసిన అంటే తన మీద నాకు ఎప్పటికి ఫీలింగ్స్ రావన్న. తర్వాత తన దగ్గర కూడా పోను నేను, అంటే ఓపెన్ గా చెప్తున్నా నీకు అంతే. ఓకే, ఇస్మి పవర్ సరే, నీ పర్సనల్ లైఫ్ ఓకే, నువ్వు ఎట్లా పోతున్నావు ఏంటనేది నీ పర్సనల్ లైఫ్. కానీ నీకు పరిచయం ఉన్న పర్సనల్ లైఫ్ లో నీకు మంచిగా ఉన్న అమ్మాయిల దగ్గర నువ్వు డిస్కస్ చేయడం ఎంత? నీకు ఒకటి చెప్పాలంటే అన్న, నేను అంతమంది అమ్మాయిలతో నేను ట్రావెల్ చేసిన అని చెప్పి చాలా మంది చెప్తారు. అండ్ ఇంతకు ముందు కూడా ఆమె చెప్పింది కదా, చందన అనే అమ్మాయి. సో నేను ట్రావెల్ చేసిన అమ్మాయిలు ఎవరంటే బాయ్ ఫ్రెండ్లను పెట్టుకొని తిరిగే అమ్మాయిలతో ట్రావెల్ చేసిన నేను. అంటే ఒక వైపు వాణ్ణి మోసం చేస్తారు, నాతోటి వండుకుంటూ. నీతో రిలేషన్లు ఉంటున్నారు, నాతోటి వండుకుంటూ వాణ్ణి మోసం చేస్తారు. అట్లాంటి అమ్మాయిలకు మోసం చేసిన నేను, ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను ట్రావెల్ చేసిన అంతే. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనే నువ్వు వాళ్ళని గెలుపుతున్నావా, నీకు తెలియక గెలుపుతున్నావు వాళ్ళని? తెలియక కాదన్న, ఒకసారి అర్థం కావాలి ఆ పిల్లకి కూడా అని చెప్పేసి ఒక రాయేస్తా అంతే. ఓకే, చాలా మంది కాలేజ్ లో ఉన్నప్పుడు ఇస్మి పవర్ చాలా మంచోడు, ఆయనదేందో ఆయన చూసుకునేవాడు, యాటిట్యూడ్ అప్పటి నుంచి అట్లనే ఉండేది అని ఒకనొక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి చెప్పింది. ఆ రోజు నీకు మేబీ కాల్ చేసినట్టున్నా నేను, పప్పి అనే అమ్మాయి. ఇంత ఫాస్ట్ ఉన్నది, ఒకేసారి ఇస్మి పవర్ కి ఎందుకు మైండ్ పనిచేయట్లేదా, లేదంటే ఏంటి, ఎందుకు ఇలాంటి దాంట్లో డబ్బులు ఎగరేసే విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి ఎందుకు క్రియేట్ చేస్తుంది? జనాలకు వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? నీకు ఒకటి చెప్పాలంటే అన్న, నాకు ఫేమ్ వచ్చిన కాంచని కాదన్న, నేను ఇంతకు ముందుకు హైదరాబాద్ మోడలింగ్ చేసి ఉండే. అప్పుడు కొంచెము ఫాలోయింగ్ ఉండే, కొంచెం అట్లా అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఉండే. సో అప్పుడు కొంచెం బాగుండే. దాని తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ కి ఎప్పుడైతే పెట్టినానో అడుగు, దాని తర్వాత బంద్ చేసిన నేను. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది, నేను అన్ని బంద్ చేసుకుని మంచిగా మా వైఫ్ తోటి మంచిగా ఉన్నా. లైట్ తీసుకుని మీ వైఫ్ తో ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి బెడ్రూమ్ లో కూర్చొని మీరు ఎందుకు మళ్ళీ సిట్టింగ్ చేసి మళ్ళీ బీర్లు తాగడం, సిగరెట్లు తాగడం ఎందుకు చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్న, ఒక అమ్మాయి, చాలా మంది అమ్మాయిలకు బయట సొసైటీలో ఉంది తాగుతారు, చాలా మంది తాగుతారు, చాలా మంది అంటే చాలా మంది. ఇప్పుడు విలేజ్ అమ్మాయిలైనా లేకపోతే సిటీ అమ్మాయిలైనా కూడా
ఒకసారి పబ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకు కూడా ఎంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు ఏంది కథ అని చెప్పి. సో చాలా మంది తాగుతారు. తను కూడా యాజ్ ఏ ఒక ఫ్రెండ్ లాగా తాగుదాం అని చెప్పేసి వచ్చింది, కానీ నేను షెల్టర్ ఇచ్చిన అంతే. ఆమెకి ఉండాలి, నాకు ఎవరు లేరు, మా ఫ్యామిలీ కూడా వదిలేసారు, షెల్టర్ అంటే ఇచ్చిన నేను అంతే. దానికి ఇంకా డబుల్ మీనింగ్ తీసుకొని కొంచెం వేరే లెక్క ఆమెను కూడా బ్యాడ్ చేసుకోరు. కాదు ఇస్మి, నీకు పెళ్ళయింది, నీకు వైఫ్ ఉంది అన్న, వేరే అమ్మాయి నీ మీద చేయేస్తే దాన్ని కూడా వేరే విధంగా వీడియో చేసి దాన్ని పెట్టేసి నువ్వు దాన్ని కూడా ఒక వేరే లాగా మోడల్ చేయడం అనేది ఎంతవరకు అంటే సాడిజం అనొచ్చా సైకోయిజం అనొచ్చా? అంటే ఒక వీడియో చేసినావు, నిన్ను చందన కొట్టింది, పొట్టు కొట్టిందట, మొత్తం గీతలు పడ్డాయి, ఇదంతా నిజమేనా? కొట్టింది నిజమేనా అమ్మాయి? చందన కొంచెం కొట్టింది, ఇంకొంచెం కొడితే బాగుంటుంది. కొట్టినలే నేను కూడా, కానీ ఇంకా ఎందుకు అది బయటికి రాలేదు. ఓకే, ఆ రోజు ఆ అమ్మాయి చెప్పిన విధానం ఏంటంటే వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ డాడీ ఉన్నాడు అక్కడ విల్లాలో, ఈ అమ్మాయి చూసరికి ఈ అమ్మాయి ఉంది అందులోనే, రాధిక అనే అమ్మాయి. ఇస్మి పవర్ మీద ఆ అమ్మాయిని నువ్వు నీ సాంగ్ కోసం పిలిపించుకున్నావు, అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు నువ్వు. చందన అనే అమ్మాయి, చందన ఆమె చెప్పింది కదా నా ఫ్రెండ్స్ అని, అట్లనే ఇక కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ లిప్ లాక్ కూడా పెట్టుకుంటారా? ఎడబడతాడా? తన లైఫ్ లో పెట్టుకుంటారు అట్లనే, మనం ఏం చేయలేము కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లనే పెడుతున్నట్టుంది బయట. ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే కూడా నువ్వే ట్రైనింగ్ ఇస్తావంట, ఇట్లా అడుగుతారు, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలని. నేను ఏ ట్రైనింగ్ ఇవ్వలే అన్న, ఎవ్వరికి ఏం చెప్పలే. తను మళ్ళీ చెప్పిందంట కదా, రాధికని నేనే పంపిస్తున్నా ఇంటర్వ్యూలో అని. అవును, ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నా అని చెప్పింది. కానీ రాధికకి నేనేం పంపించలేదు. తనకి నాకు అసలు సంబంధమే లేదు అసలు ఇంటర్వ్యూ వేదాకా. తనని నేను ఎందుకు పిలిచిన అంటే, ఏంది ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినావు అని చెప్పేసి నార్మల్ గా పిలిచి కనుక్కున్నా అంతే. ఓకే, రాధిక మీ ఇంట్లో ఎందుకు ఉంది? నీకు రాధిక కట్ అయిపోయింది చెప్పినా కదా అన్న, షెల్టర్ కావాలి అని చెప్పేసి అన్ని అట్లనే ఉంది. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాడా అన్న? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి షెల్టర్ కావాలంటే ఇక అమ్మాయిలకే ఇస్తాడా, అబ్బాయిలు కూడా? అబ్బాయిలో కూడా ఇస్తాను. చాలా మంది ఉండే నా దగ్గర, చాలా మంది ఉండే. ఇప్పుడు బాయ్స్ కూడా చాలా మంది ఉండే నా దగ్గర. ఓకే, ఎట్లా అనిపిస్తుంది లైఫ్ ఇప్పుడు? మజా అనిపిస్తుందా? ఊకే గడికో కేసులు, గడికి ఒకరు ఇష్టం వచ్చినట్టు చిప్పకూడదు తింటుండు, లేదంటే ఇంకోటి, లేదంటే జైలు ఇట్లా అయింది. నాకు పర్సనల్ గా నాకు తెలుసు అన్న, నేను ఏ చిప్పకూడదు తినలే, ఏ జైలుకి పోలే, ఏడికి పోలే. నేను నా పర్సనల్ గా నాకు తెలుసు. అమ్మాయి చెప్తుంది కదా చందన అమ్మాయి, ఎవరు తన అన్ని ఫేక్ మోడల్ చెప్పింది ఆమెకు. ఇప్పుడు ఓకే, ఓపెన్ గా నువ్వు జెన్యున్ గా చెప్పు, ఆ అమ్మాయిని ఓన్లీ సాంగ్ కోసము, సాంగ్ హిట్ అవ్వాలి, ఇట్లా కెమిస్ట్రీ ఇట్లా ఉందాము అని అమ్మాయికి చెప్పినవా? నిజంగానే మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? నిజం చెప్పాలంటే సాంగ్ కోసం అని చెప్పి తను అన్నది, కానీ నేను జస్ట్ ఆ క్లిప్ కూడా తీసుకున్నాను. నేను తాళి కట్టేది క్లిప్ జస్ట్ వద్దన్నదంట కదా అప్పటికి. నువ్వు ఫోన్ తీసుకేసుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలా ఉన్నప్పుడు వాళ్ళ వీడియోలు ప్రైవేట్ లో పెట్టాల్సిన అవసరం నీకేముంది? నీకే సంబంధం? తన వీడియోని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీడియోస్ నేను ప్రైవేట్ లో పెట్టమని నేను చెప్పలే అన్న. తనే ప్రైవేట్ ఫోన్ తీసుకొని పెట్టినావంట కదా. నేను పెట్టలే అసలు, తన ఫోనే ముట్టలే నేను అసలుకి. అప్పుడు నాకు నేను ఫ్రెండ్ కదా అన్న, నేను ఫ్రెండ్ అయినప్పుడు నేను చెప్పిన మాట ఎందుకు విన్నది? ఫ్రెండే కదా నేను, ఒక ఫ్రెండ్. వాళ్ళ రిలేషన్ ఎందుకు వదులుకుంది ఫ్రెండ్ కోసం? ఏం అవసరం, ఫ్రెండే కదా నేను. అవును, సాంగ్ దేనికి తీసుకున్నావు? మీరు రిలేషన్లోకి వచ్చినాక తీసుకున్నావా, అంతకన్నా ముందే ఉందా సాంగ్ ప్లాన్? సాంగ్ ఎప్పుడు తీసుకున్నా అంటే, ఒక కొంచెం ట్రావెల్ చేస్తుంటే దాని తర్వాత సాంగ్ షూట్ లా తను పడ్డది అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. నన్ను కాలు కింద పెట్టుకోకుండా చూసుకోండు, అసలు నాకు ఎండ కూడా తాకకుండా చూసుకోండు అని చెప్పింది. అదేంటంటే ఒక కేరింగ్, అంటే ఒక సాంగ్ షూట్ జరుగుతుందిగా, ఒక ఏ అమ్మాయికైనా కేరింగ్ తీసుకుంటాం కదా అన్న, దానికి లవ్ లో పడిపోతారన్న ఎవరైనా. కాదు, మీరు ఎంతవరకు చదువుకున్నావు ఇస్మి? నేనన్నా ఇంటర్ సెకండ్ ఇయర్. మీకు చదువు చెప్పిన గురువులు అన్న ఈ అమ్మాయిలకి ఇట్లా కేరింగ్ చేస్తే పడతారు అని ఈ కేరింగ్ నేర్పించారా మీకు? జాబులు చేసుకోవాలని స్టడీ నేర్పించారా? ఇప్పుడు ఆమె షూట్కి వచ్చింది, షూట్కి వచ్చిన అమ్మాయిని మనం ఎట్లా చూసుకోవాలి? మంచిగా చూసుకోవాలి. అంతే, నేను మంచిగానే చూసుకున్నా. సో ఏంటంటే ఇక తనకి ఎండ కొడుతుంది, అది కొడుతుంది, ఎందుకంటే చాలా రెస్ట్ ఇవ్వలే ఆమెకి. లేదు ఆమెకి, అంటే ఇక నాకు జల్దీ షూట్ అయిపోవాలన్నా, అందుకు నేను జల్దీ కానిచ్చుండే. ఆమెకు నిద్ర కూడా ఎక్కువ కొనియలే నేను. సో అందుకని చెప్పి ఏసీలో, కార్లో ఏసీ ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఏసీలో కూర్చోబెట్టి పండబెట్టి దాంట్లోనే అన్ని ఉంచిన ఆమెకి షూట్ ఉన్నప్పుడు బయటకు వస్తుంది. ఈ విషయం క్లారిటీ సాంగ్ వైరల్ అవ్వాలని నువ్వు చెప్పిన విధానం ఆ అమ్మాయి చెప్పింది. సాంగ్ వైరల్ కోసం మనం ఇట్లుండాలి, రిలేషన్ లో ఉన్నట్టుంటే జనాలకు నేను ఇన్ని 8 లక్షలు 10 లక్షలు పెట్టిన సాంగ్ కి ఇది బాగా వైరల్ అవ్వాలి, మనం ఇట్లా చేయాలి అని ముందే అమ్మాయికి చెప్పినవా? నువ్వు చెప్పినావు, అందుకే అట్లున్నాము. ఈ జనాలు ఏమనుకుంటారు అంటే
నేను రావడం వల్ల వాళ్ళ వైఫ్ ఆయన విడిపోయారని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు చెత్త కొడుకులు అది దాన్ని కొన్ని చెప్పింది. ఈ విషయం వాస్తవేనా? నువ్వు ఓన్లీ కంటెంట్ కోసం చెప్పినావా నిజంగానే రిలేషన్లో ఉన్నారా? నేను సాంగ్ ఆ క్లిప్ ఒకటి నేను కంటెంట్ కోసం చేసిన అన్న. ఏది తాళి కట్టేది. అప్పుడు కంటెంట్ కోసం పెట్టిన, తన కూడా అడిగినా పెట్టమన్నది, సరే పెట్టు అన్నది. దాని తర్వాత మిగతా వీడియోస్ ఉన్నాయి చూసినావా, అది తన నోటితోటే చెప్పింది చేద్దాం మనము అని చెప్పింది. అప్పుడు చేసిన నేను అమ్మదేడి వీడియోస్ చేసి ఐడి కొలాబ్ చేయమంటే చేసిన నేను. ఆ ఒక్క కొలాబ్ తోటి ఆమె ఎంత ఉండే, ఆమెకి ఫాలోవర్స్ ఒక 9K ఏమో ఉండే అన్న. ఒక్క వీడియో తోటి ఆమెకి ఎంత వచ్చింది, దగ్గర దగ్గర ఒక 46K ఏమో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నా తోటి పోస్టులు కూడా పెట్టించింది, నా దాంట్లో ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియో నాకు ఇష్టం వంశీ, ఈ వీడియో బీచ్ లో చేసింది, అది పెట్టు వంశీ, ఎందుకు డిలీట్ చేసినావు? నేను ఆమె వీడియోస్ డిలీట్ చేసిన, ఎందుకంటే తను నాకు నచ్చకపోతే తన వీడియోస్ నేను డిలీట్ చేసిన. నా దగ్గరకు వచ్చి నేను డిలీట్ చేసిన దాంట్లో మళ్ళీ రీసెండ్ చేసింది. అది తను చేసింది, నేను చేయలే. కానీ తను చెప్పినవి అన్ని అబద్ధాలు. ఎవరు చెప్పేది నిజం వంశీ ఇక్కడ? ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నిజాన్ని మనకు తెలుస్తుంది. సో తను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా నటన చూపిస్తుంది చూసినా, అది ఫేక్. అది నాకు తెలుసు ఏం జరిగిందో. నీకు సాంగ్ చేసిన తర్వాత అక్కడ లాంచింగ్ అది పెట్టాలని చెప్పింది ఎవరు? ఆ లాంచింగ్ పెట్టాలి అని చెప్పింది ఆమెనే అన్న. ఆమెనే కదా? డైరెక్ట్ గా ఆడొక చాలా కెమెరాస్ ఉన్నాయి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వంశీకి ఎథిక్స్ ఫాలో అవ్వడా, ఎథిక్స్ తెలీదా? ఒక ఆడపిల్లని తీసేసుకొని డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అక్కడ ఆ టైంలో, కంటెంట్ కోసమేనా అది కూడా? ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా తెలుసా, నాకు ఆల్రెడీ నేను రిలేషన్ లో బ్రేక్ అయిపోయినా, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవ్వలేరు, నేను సింగిల్ అంటేనే నేను తన లైఫ్ లోకి వచ్చిన. ఆమె రప్పించుకుందా, నీ అంతలో నువ్వు పోయినావా? తన రమ్మంటేనే పోయినా నేను. నన్ను ఫ్లాట్ కాడికి రా అంటే నేను పోయినా ఫ్లాట్ కాడికి. దాంట్లో నా మిస్టేక్ ఏం లేదన్న. ఒక అమ్మాయి పిలిచిందంటే పోతారు, ఎవడైనా ఏ మొగడైనా పోతాడు. అట్లా అని చెప్పి నేను ఏ మొగలు పక్కన అయితే వాలిపోతాడు. ఇట్లా పోయినా నార్మల్ గా ఉండే. దాని తర్వాత తిను నా షాప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేసి, మళ్ళీ ఆ షాప్ పక్కన వాళ్ళని అడిగి ఎవరైనా వస్తురా ఇదా అదా, ఈమె ఫ్రెండ్ కదా, ఈమెకి ఏం అవసరం ఎవరైనా వస్తుర్రా లేదా అని చెప్పి, ఫ్రెండ్ అని చెప్పింది. ఈమెకి ఏం అవసరం అడుగుతానికి? ఫ్రెండ్ అని చెప్పింది అని బాధపడుతున్నావు, ఫీల్ అవుతున్నావు? లేదు, తన అసలుకి నాకు ఇష్టం లేదన్నా. కాదు, ఇప్పుడేమో ఇష్టం లేదంటారు, ఆమెనేమో ఆడు చేపలకు ఉంటాడానికి ఎవడైనా పడతారా అనేది ఆమె అంటున్నది. అన్నది కదా ఇంటర్వ్యూలో, నేను తెలుసు చూసిన. మళ్ళీ దాని తర్వాత కూడా ఏమో అన్నదంటే, మంచిగా ఉన్నప్పుడేమో మూతులు నాకుంటారు, జర డిస్కషన్ కాగానే విడిపోతారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? తనతోటి వీడియో చేసిన తర్వాత నాకు కొంచెం చాలా తిట్టిరు అన్న. కొంచెం అంటే నాకు మంచిగా ఉండే పేరు, కొంచెం పైసలు ఎగరేసిన తర్వాత కూడా కొంచెం రెస్పెక్ట్ మంచిగానే ఉండే. ఎప్పుడైతే తినే ఎంట్రీ చేయించిన చూసినావా, దాని తర్వాత ఉన్న ఇంకా డబల్ అయిపోయింది అందరికి. ఏమని? కోపం. ఎందుకంటే ఆమెకి టాటోస్ వేయడంటే ఆడు ఉంటాయి కదా. నువ్వు వేయించినావు? నేను వేయలే. సో తను వేయించుకుంది. ఓకే. సో ఎవరిది వాళ్ళదే మనకు తెలియదు కానీ, సో దానివల్ల కొంచెం నాకు నేమ్ అనేది కొంచెం అటు అయిపోయింది. కానీ నీ వల్ల అమ్మాయి కెరీర్ ఖరాబ్ అయింది, అది తెలుసా? తన వల్ల నా కెరియర్ ఖరాబ్ అయిపోయింది. కెరీర్ ఖరాబ్ అయింది మీన్స్ అంటే బయట జనాలు ఈ చందన అనే అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చేసరికి మీరిద్దరు మీ వైఫ్ అని మీరు విడిపోయారు అనేది ఒక టాక్ బయట. ఆ అమ్మాయి కూడా మొన్న ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చిందంటే, ఈ టాక్ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కలిసే ఉంటున్నారు అనే ఇంటెన్షన్ తోని, ఇది చెప్పుదామనే ఇంటెన్షన్ తోని అమ్మాయి వచ్చింది. బట్ వచ్చిన తర్వాత ఆమె ఇంత ఫ్లో అనుకోలే. అంటే కూర్చున్న తర్వాత మనతో కూర్చుంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ ఉండదు కదా, కాబట్టి టైం తెలియదు చాలా మందికి. మనం కుల్లా మాట్లాడాలి అంటే అన్న, తను ఒక అంటే ఒకళ్ళు చెప్పిన మాటలేని ఒక ఇట్లా చెప్పాలి, ఇది చెయ్యాలి, ఇట్స్ మీ మీద ఇట్లా చెప్పాలి మనం అని చెప్పి మాట్లాడి దాని తర్వాత చేసిన ఈ పనులు ఇవి అంతే. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు ఇద్దరు కలిసి ఒకటే విల్లాలా? విల్లా లేకుండా అన్న, విల్లా ఏం లేకుండా, ఓన్లీ మార్నింగ్ రావాలి, తాగాలి, నీ పని కానిచ్చుకొని పోవాలి? లేదు ఆమెనే వస్తుంది ఫ్లాట్ కాడికి. మీ ఫ్లాట్? మా ఫ్లాట్ కాడికి వస్తుంది. దాని తర్వాత కూర్చుంటది, సాయంత్రం 6 అవ్వగానే పోతుంది అంతే. మీరు ఇద్దరు కలిసి ఎన్నిసార్లు తాగిరు? ఎవరన్నా? మీ ఇద్దరం కలిసి. చందన మీరు?
లెక్కలేదా? తాగుండే అన్న చాలా సార్లు. చాలా సార్లు. ఓకే. సో ఇక ఎందుకు చెప్తుందో నా గురించి అర్థం కావట్లేదన్న. మళ్ళీ కానీ ఎక్కడ అనిపించట్లేదా ఇస్మి ఈ ఇంటర్వ్యూ? ఇప్పుడు నేను ఒకటి లిటరల్గా చెప్తున్నా, కొంతమందికి అనిపించచ్చు యూజ్లెస్ ఇంటర్వ్యూలు అని అనిపించవచ్చు, కానీ ఇంటర్వ్యూలలో మీరు మంచిగా ఉన్నప్పుడేమో మంచిగానే ఉంటారు. నేను నిన్న ఒక్క విషయంలో నేను తిడతా, నువ్వేమన్నా ఫీల్ గా, బయట అమ్మాయిలు ఎప్పుడు బయట అమ్మాయిలే, వైఫ్ ఇస్ వైఫే. అంతే అన్న, నేను అదే చెప్పినా కదా నేను కదా మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్ చాలా ఉంది ఇంకా సబ్జెక్ట్. నేను ఆమె నువ్వు కాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్పినా కదా, ఆమె ఏమన్నది అంటే నువ్వేమన్నా అదా గుర్తుపెట్టుకుంటాను నీ వాయిస్ గుర్తుపడటానికి అర్చని అనగానే నువ్వు దాని వాయిస్ గుర్తుపడతలేవు ఎందుకు, తన సెలబ్రిటీ అని చెప్పి నేను చెప్పిన. ఇంత తెలివి ఉన్న ఇస్మి పవర్ కి నిన్ను వేసుకున్న ఒక అమ్మ ఆడపిల్ల మీద అంటే ఇప్పుడు లిటరల్ గా నీకు బుద్ధి లేదనుకోవచ్చా, లేదంటే నీకు అసలు అమ్మాయిలు అంటే విలువలేదు అనుకోవచ్చా? అంటే వేరే ఆమె ఇంకోరితోని మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోడా, లేదంటే టంగ్ స్లిప్ అవుతాడా? అంటే ఒకనొక ఇంటర్వ్యూలా కూర్చొని నీ వైఫ్ గురించి నువ్వే వేరే ఎవరినో నీకున్న ఫ్రెండ్షిప్ ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి, సో అక్కడ నేను మాట్లాడింది వేరే, మా పర్సనల్ గా మేము లొల్లిలు పడేది వేరే అన్న. నీ లొల్లిలో నువ్వు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప అదర్ పర్సన్ నీ ఫ్యామిలీకి ఎంటర్ చేయడం నీ వీక్ పాయింటా, లేదంటే నీ తప్పు కాదా అది? తనని నేను ఇన్వాల్వ్ చేయలే, తనే వచ్చి కూర్చుంది. ఆమె వీడియో ఉందంట కదా, ఆ వీడియో కోసం కూర్చుంది ఆమె. నీ ఇంటర్వ్యూలో నీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నావు అని అడుగుతున్నాను. అప్పుడు చెప్పినా కదా నాతో తిరిగేదని. నీతో ఎవరు తిరిగితే వాళ్ళని ఇంటర్వ్యూలలో కూర్చోబెట్టుకుంటావు. నీ పర్సనల్ ఇప్పుడు నీ వైఫ్ సబ్జెక్ట్ అది, నీ వైఫ్ సబ్జెక్ట్ లా ఇప్పుడు మీకు విడాకులు అవ్వలేదు బేసిక్ గా. ఎందుకంటే మీకు కొన్ని ఉంటాయి కదా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు మీ లవ్ స్టోరీ మూమెంట్స్ కావచ్చు, పెళ్ళైనాక మీరిద్దరు కలిసింది కావచ్చు, ఎట్లా అంటే ఎథిక్స్ లేకుండా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఎథిక్స్ అనేటివి కొన్ని ఉంటాయి కదా. ఉంటాయి కానీ ఇక కొంచెం అప్పుడు నేను అంత ఆలోచించలే అన్న. నేను ఏదైనా ఆలోచిస్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్రేమ్లో తీసుకురావాలంటే చాలా ఆలోచిస్తా నేను. అట్లాంటిది నేను ఆలోచించలే నేను ఏమి. అప్పుడు ఇప్పుడు కళ్ళు ముంగట ఉన్నాయి కదా, నెత్తిలు ఉన్నట్టున్నాయి. అప్పుడు కొంచెము అమ్మాయి ఉంది కదా పక్కన, ఏమైనా ప్రపంచం అయిందా? లేదు, ప్రపంచం ఏం చెప్పాలి కాదు. నేనేమంటున్నా, మీ మొగడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు నువ్వు కూర్చొని నువ్వు డిస్కస్ చేయి ఇంటర్వ్యూలో. కానీ అదర్ పర్సన్ తెచ్చి నీ వైఫ్ ను అదర్ పర్సన్ తో తిట్టించినావు, నీకు ఐడియా ఉందా? అవునవును, అది అప్పుడు కోపంలో అయినాయి అన్న. కానీ ఇక ఇప్పుడు మంచిగా ఉన్నా, ఇప్పుడు చేంజ్ అయిపోయి మంచిగా ఉన్నా. ఆ ఇంటర్వ్యూలో కూడా నువ్వే ఇట్లా మాట్లాడని ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టినావు అంట చందనని. లేదు, నేనేం మాట్లాడమని. మరి ఎందుకు నువ్వే తీసుకొస్తున్నా కదా, వచ్చి కూర్చుంది అమ్మాయి. తను నాకు చెప్పింది నీకు ఆమెకు సంబంధం లేకుండా చెప్పు అని చెప్తే నేను చెప్పిన. ఎవరెవరికి? చందన ఎవరి గురించి చెప్పింది? హర్ష గురించి. హర్షకి నీకు సంబంధం లేదని చెప్పు అంటే నేను చెప్పిన. నేను అంటే నువ్వు చిన్న పోరనువా, ఇంకా పాలు తాగుతున్నావా? లేదన్నా, అక్కడ స్టోరీ ఏంటంటే తను రిలేషన్ లేదా అని చెప్తుంది. ఇప్పుడు నాన్న ఒడితే కూడా నేను ఎందుకు చెప్తలే. ఒక అమ్మాయి, నీకు ఒక స్టోరీ చెప్తా. ఒక అమ్మాయి ఉంది, సో తను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె కోసం మనం ఏదైనా చేస్తాం. అప్పుడు ఆ గుడ్డిగా నమ్మిన అంతే. చందన నెక్స్ట్ చందనని పెళ్లి చేసుకుందామని చందన అని చెప్పి నేను చెప్తలేను, ఒక స్టోరీ చెప్తున్నా నీకు, దాన్ని బట్టి నీకు అర్థం అయిపోయింది. స్టోరీ ఏంది అదే స్టోరీగా. నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు, సంతోషంగా డైరెక్ట్ గా గుంజుతున్నాడు అంతే. మిమ్మల్ని ఏదో గుంజి బ్యాడ్ చేయాలని కాదు. కానీ ఒక అమ్మాయి లైఫ్ ని అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ఇప్పుడు సఫర్ అయ్యేది ఏంటంటే నా లైఫ్ ఖరాబ్ చేసిండు ఎవరు? ఇస్మి పవర్. చందన డైరెక్ట్ అది చెప్పడానికే వచ్చింది ఇంటర్వ్యూకి. నాకు ఫోన్ చేసి అడిగింది అది, అన్న ఇది పరిస్థితి, ఇది వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, సో అండ్ సో నన్ను ఇక్కడ. నీకు ఏమైందంటే అన్న, అడిచ ఫోన్ మాట్లాడింది. చందన ఫోన్ చేసి నాకు ఏం మాట్లాడిందో తెలియదు, కలుద్దాం అంటుందో లేకపోతే ఏమందామా అని చెప్పేసి ఫోన్ చేసిందో నాకు తెలియదు. నేను బ్లాక్ చేసిన తనని, ఎప్పుడో బ్లాక్ చేసిన. వేరే అమ్మాయికి ఫోన్ చేసి ఇట్స్మీకి ఫోన్ చేయమని చెప్పు అంటే, నేను హర్షకి ఫోన్ చేసి చందనకంట ఒకసారి కాన్ఫిడెన్స్ పెట్టు, ఏందో మాట్లాడేది ఉందంటే అప్పుడు తను ఓవర్ మాటలు మాట్లాడింది. చెప్పు చందన, ఇచ్చిన అలసే కదా, నీ తప్పే కదా అక్కడ కూడా. ఇక ఏం చెప్పలేనన్న, ఇక సిచ్యువేషన్లో ఉన్న ఆ సిచ్యువేషన్లో అప్పుడు అట్లుండే. కానీ ఇప్పుడు స్ట్రేట్ వచ్చింది అనుకో, కొంచెం వేరే స్టోరీ అవుతుంది ఆమెది. అప్పుడు అంటే చాలా మంది వేరే స్టోరీ అవుతుంది మీన్స్ కొడతావా? లేదన్నా, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి కొట్టినప్పుడు అన్ని గీతలు పడ్డాయి ఇస్మి. అంటే మనిషి అన్నోడికి సిగ్గు శరం అనేది కొన్ని ఉంటాయి ఎవరికైనా.
అంటే నీ వైఫ్ కాదు, సరే వేరే అమ్మాయినా నేను కొట్టింది, ఫ్రెండా సో అండ్ సో సెకండ్ సెటప్ ఇంకోట పక్కన పెట్టు, ఆ అమ్మాయి వచ్చి నిన్ను కొడితే నువ్వు మళ్ళీ వీడియో తీయడానికి దాన్ని ఏమంటారు? సిగ్గుశరం లేనోడు అంటారా, ఇంకేమంటారు? దాని తర్వాత మంచి అక్కడ వేరే స్టంట్ అయిందన్న, అది నేను చెప్పలేను. ఓకే ఓకే, అది వేరే స్టంట్ అయింది, దానివల్ల అది పెట్టుండే అక్కడికి అయిపోయింది. ఇదేంది మళ్ళీ ఇట్లా ఇట్లా, ఇదేంది ఇది? నాకు రావు ఈ అమ్మాయిలను మనం ఫ్లడ్ చేయడం చెప్తున్నా. అదే అక్కడ వేరే స్టంట్ అయింది, సో అది నేను పబ్లిక్ లా చెప్పలేను. ఓకే, నీకు ఇష్టం లేని చెప్పకు, నేను కూడా ఇబ్బంది పెట్టను. ఎందుకంటే రేపు పొద్దున నీ కెరియర్ ఖరాబ్ అయితే అరే సంతోషంగా పిలిపించి ఇబ్బంది పెట్టిన అనేది నాకు కూడా వద్దు. ఆమెలక నేను అన్ని ఇంట్లో సంసారాలు మొత్తం తెచ్చి అందరికి తెలిసేటట్టు నేను చెప్పాను. ఆమె నీ పెళ్ళామా? ఆమె నా పెళ్ళం కాదు. పెళ్ళం గురించి తెచ్చి బయట పెట్టినావు అన్ని. అప్పుడు తెలివి ఉండాలి కదా ఈ తెలివి ఇస్మికి. ఎందుకంటే ఈ రోజు మీరు కలిసి ఉన్నారు ఇస్మి, నేను ఎందుకు నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం సంతోషంగా లేదు. మాట్లాడేది వాస్తవాలు. టార్గెట్ ఏం లేదన్నా, నువ్వు నాకు టార్గెట్ ఏం చేయవు, నీ దగ్గర మంచిగా ఉంటా. అందుకనే వచ్చి ఏం జరిగిందో చెప్దాం, వాళ్ళతో తెలవాలి జనాలకి. అవును, ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు తను ఒక అమ్మాయి ఏది చెప్పినా నమ్ముతారు, సొసైటీలో అట్లనే ఉంది కదా అన్న. అందులో మళ్ళీ ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, రిలేషన్ లో కూడా మంచిగా నేను వెళ్ళిపోయినా, నా లైఫ్ లో నేనున్నా. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఇది వచ్చింది కదా, నీకు ఈ న్యూస్ వచ్చింది కదా, ఆ న్యూస్ వచ్చిందంట కదా, చందన ఇదంట కదా, అదంట కదా అని చెప్పి నాకు మళ్ళీ ఈ మాటలన్నీ వస్తాయి. ఈ మాటలన్నీ ఏం రావద్దని చెప్పేసి నేను ఓపెన్ గా నీకు చెప్తున్నాను. నేను ఇది అన్నా జరిగిన కహాని, ఈమె చెప్పిన మాటలన్నీ ఫేక్. ఒక్కటి నిజం లేదా అమ్మాయి చెప్పిన దాంట్లో? ఒక్కటి కూడా నిజం లేదన్న, ఒక్కటి కూడా నిజం లేదు, ఏది నిజం చెప్పలే. చెప్పిన దాంట్లో ఒకటి కేరింగ్ తీసుకుంటూ అది ఒకటే నిజం. నీకు ఫాస్ట్ ఉంది కాబట్టి అది లేదు లేదన్నా. నెక్స్ట్ ఇప్పుడు నీ మీద ఎందుకు అంత కక్ష? నీకు పోలీస్ స్టేషన్ పోతే పైసలు ఖర్చు పెట్టింది, ఎవరు కోర్టుకి వెళ్తే ఆ రోజు మీ వైఫ్ కూడా వచ్చి కొట్టిందంట అమ్మాయిని. ఆ రోజు అయినా సరే వచ్చి మీ అమ్మ పిలిపించిన తర్వాత గొడవ అయితే తర్వాత నీకు షూరిటీ సంతకం పెట్టింది ఎవరు? నీకు కేసు అయినప్పుడు పైసలు ఎగరేసిన కేసు లేదా? పెట్టింది వాళ్ళ తరపు నుంచి పెట్టిరుగా. వాళ్ళ తరపు నుంచి డబ్బులు ఎంత ఖర్చు పెట్టింది నీకు? చందన ₹1 పెట్టలే, నేను నిజం చెప్తున్నా కదా. 6,000 ఖర్చు పెట్టినా, నువ్వెంత ఖర్చు పెట్టినావు? చందన 6,000 పెట్టిందా? లేదు, చందనకి నేను ఎంత పెట్టినా నా ఫోన్ పేలా తెలుస్తుంది. అవునా? నాకు రూపాయి పెట్టలేదు అన్నది దొంగ మాటలు చెప్తే అట్లనే ఉంటది. బయటికి ఏదైనా వెళ్ళినా, పబ్కి వెళ్ళినా, ఎటన్నా పోయినా నేనే ఖర్చు పెడుతుంటే నా ఫోన్ పేలా నాకు హిస్టరీ ఉంది నా దగ్గర, దాని గురించి వాళ్ళు పైసలన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గరికి? నా కాడికి వెళ్ళి నేను చూపించమంటే చూపిస్తాను, నీకు లైవ్ లో చూపించమంటే చూపిస్తాను. చూపి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ లైవ్ లో అంటే తను అన్నది కదా నాకు ఏం పెట్టలేదు అని చెప్పి. అవును, ఎవడైతే ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాడో వాడే ఏం చెప్పిండంటే, బ్రో ఇట్లా అయింది కదా బ్రో, అట్లా అయింది కదా బ్రో, కొన్ని కొట్టు బ్రో, అది ఇది అని చెప్పి. నీకు లైవ్ లో చూపిస్తాను నేను ఎంత కొట్టినా ఏంది అని చెప్పి. ఓకే, నాకెందుకన్నా అబద్ధాలు? అదే కదా. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఎవరి ఇంటర్వ్యూలో కూర్చుంటే వాళ్ళని ఇంపార్టెంట్. ఇగో ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది అంటే అన్న, షన్ను అనే పర్సన్ ఉన్నాడా, ఆ పర్సన్ ఏం నడిపిస్తుండంటే తిను తిరిగే వ్యవహారాలు అన్ని తెలుసు వానికి. తెలిసినా కూడా వీడు ఎట్లా సపోర్ట్ చేస్తుండో నాకు అర్థం కావట్లేదు. వీడు బాయ్ ఫ్రెండ్ అంట మళ్ళీ పైనుంచొని. నీకు తెలియదు? నీకు చెప్పలేదా బాయ్ ఫ్రెండ్ అని? ఓడు అమ్మాయి అప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పింది. దాంతో పోయినప్పుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడుగా, మరి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు తెలియదు అప్పుడు? నువ్వు ఆమె విల్లాకి వెళ్ళినప్పుడు లేడా? అందులో లేడా? నా తిట్టు తిరిగిండే అన్న, నేను ఒప్పుకుంటున్నా కదా. నా నీతో తిరిగిండా బాయ్ ఫ్రెండ్ కూడా? తిరిగిండు, నా తిరిగిండు, నా తిట్టు ఉండే తను. ఓకే ఓకే, ఏదో బిజినెస్ పెడదాం అనుకున్నాంట. ఓకే, తను ఏమన్నది నాకేం పెట్టలేదు అని చెప్పేసి అన్నది. తను పంపించిన పైసలు ఏమైనా ఉన్నాయి వాళ్ళ ఒక్కటేనా? ఏం లేదు. నేను పంపించినాయి కదా. ఫోన్ పే ఏమైనా అబద్ధం చెప్తుందా? లేదు. అదే అందుకే హిస్టరీ ఏమైనా డిలీట్ చేయగలుగుతామా మనం? చేయలేం. ఏం చేయలేం కదా. తను పెట్టిందా? గూగుల్ పేలో చేయొచ్చు కానీ ఫోన్ పేలో చేయలేం. ఫోన్ పేలో చేయలేమన్నా. అవును. ఓకే, కౌంటింగ్ చేసినావు ఎన్ని పైసలు పెట్టినా నేను ఆమెకి? అదే గట్టిగానే ఉన్నాయి. ఒకసారి నేను చూస్తా. తను ఏం పెట్టలేదు అని చెప్పి చెప్పింది కదా. సాంగ్ షూట్ కి 30,000 కొట్టినావు, అది సంబంధం లేదు. సంబంధం లేదు అది మనకి, ఎందుకంటే ఆడపిల్ల కదా, కష్టపడ్డది అని చెప్పి కొట్టినా, వదిలేసి. అది లైట్ తీసుకోవాలి. సాంగ్ షూట్ కష్టపడ్డదా నీతో పాటు కష్టపడ్డా? లేదు, సాంగ్ షూట్ కన్నా. అంటే నువ్వు వేరే తప్పుగా అనుకోకు, సాంగ్ షూట్ లో కూడా చాలా ఇబ్బంది పెట్టిరంట. ఎవరు? మీరు? లేదు ఏం పెట్టలేదు. ఎన్ని రోజులు చేసారు సాంగ్ షూట్? అది 3 days చేసిండు అన్న. 3 days లో ఎంత పెట్టినావు ఆ సాంగ్ కి? అవునా, ఎంత పెట్టినావు ఖర్చు దానికి? బాగానే అయినాయి అన్న. అంటే ఫస్ట్ సాంగ్ కదా, నాకు తెలియదు కదా ఎంత అట్లా అని చెప్పి కొంచెం అక్కడ కూడా కొంచెం ఫ్రాడ్ నడిచిండే. ఎంత అయింది చెప్పరా? అది ఒక 8 lakhs. ఒక
5 lakhs దాకా అయింది. దాని తర్వాత కొంచెం ఖర్చులు, ఫుడ్ గిడ్డు ఇవన్నీ కలిపి సాంగ్ కు సంబంధించినాయి కదా, మొత్తం ఒక 7 to 8 lakhs అయింది. ఒక 5 lakhs ఆడైనాయి. దాని తర్వాత ఇక్కడ ఎడిటింగ్ కి అవి ఇవి మొత్తం సాంగ్ కు సంబంధించినాయి కదా, ఒక 6-7 అని అంతే. 7 lakhs. ఇంకా పాటకి ఎవడన్నా 7 lakhs పెడతారా? తెలియదన్న, కానీ నేను తీయాలి అని చెప్పేసి అనుకున్నా, నేను తీసుకున్నా అంతే. అది నాకు నచ్చింది, నేను తీసుకున్నా అంతే. ఇక దానివల్ల నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నీకెందుకు ఆయన పైసలు అని అనుకోవచ్చు బేబీ, అందరికి ఒక 1 lakh మిగిలిన. నీకు ఒకసారి లెక్క చెప్తా, ఒకసారి కొట్టుకో అన్న, ఒకసారి చెప్తా. 30,000 సైడ్ తీసేసి 19,000, 11,000, 19,000 కొట్టు, క్యాల్కులేషన్ చేయ. ఫోన్ ఆడుంది నాకు, తన కొట్టింది అయితే లేదన్నా. మరి వేరే ఫోన్ నంబర్ ఏదన్నా ఉందా ఆమెది? లేదు. నేను వాడేదే పేటిఎం, ఫోన్ పే. 19,000 ఒకటి, 19,000, 11,000, 10,000, 7,000, 2,800. ఇవన్నీ దేనికి కొట్టినావు? ఆమె ఖర్చులకి. ఆమెకి ఎంత అయింది మొత్తం? 11 తర్వాత ఎంత? 11 తర్వాత 19,000, 10,000, 7,000, 2,800. ఇక దాని తర్వాత మళ్ళీ హ్యాండ్ క్యాష్లు చాలా అయినాయి అన్న. 68,800 అయింది ఇది. అంటే దగ్గర ఒక 1.5 ఖర్చు పెట్టినావు. దాని తర్వాత తిను వేరే స్టంట్ కూడా చేసి ఉండే, దానికి కూడా పర్సనల్ గా నాకే అయినాయి కదా. ఏం స్టంట్ అది? వద్దు, నో ఇష్యూ, అట్లేం లేదు. ఏం పెట్టలేదు అని చెప్పింది కదా, దానికి ప్రూఫ్స్ ఇవే. ఓకే, తను ఏం పెట్టింది నాకు, తను పెట్టినా అని చెప్తుంది కదా, ఏం పెట్టింది తను నాకు. మీకే తెలియాలి మీరు ఏమేమి పెట్టుకుర్రో. నేను చూసినప్పుడు అయితే అరే మేము ఆన్నేలీలో పడ్డాము, ఇందిరా బాబు అనుకో తలకాయ కొట్టుకున్నాను, లిటరల్గా చెప్తున్నా నేను. ఏంది కనీసం మేము ఉన్నామన్న నాలెడ్జ్ లేకుండా ఏంది మరి ఇంత. సరే అబ్బాయి అంటే సరే ఓకే, అమ్మాయి కొంచెం అని ఉండాలి కదా అన్నట్టు అనుకున్నా, కానీ మేబీ మీ పర్సనల్ అది. ఓకే, మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, తను వచ్చి చెప్పింది ఇంటర్వ్యూలో అన్ని చేసింది కరెక్ట్ ఉంది, మంచిగా ఉన్నాయి. కానీ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుండు, వాడు ఏంది అసలుకి, వాడు అదా లేకపోతే ఏంది అని చెప్పి నాకు అర్థం కావట్లేదు అది. ఓకే, నేనంటూ ఆ ప్లేస్ లో ఉంటే అన్న పక్కా ఏం కొడతా తెలుసా, అట్లా కొడతా అన్న. నువ్వే తనులు తిన్నావు ఆమె చేతిలో? లేదు, తనని నేను కొట్టినా, తను చెప్పుకోవట్లేదు కానీ. ఎన్నిసార్లు కొట్టినావు చందన? ఇగో అన్న, తను నేను కొట్టినా నాకు తెలుసు. ఆమె చెప్తుంది కదా సైక్ ఉంటది అని చెప్పి, ఆ సైక్ ఇదే. సైక్ అన్నావు కాబట్టి చెప్పు. ఇక దాని తర్వాత తన గురించి కూడా అన్ని బయటపడ్డాయి, అది పర్సనల్ గా మాకు అందరికి తెలుసు. కానీ వాడు ఎట్లా ఊకుంటాడో నాకు అర్థం కావట్లేదు అన్న. తర్వాత ఫ్యూచర్ లో ఒకవేళ పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఈ మాటలన్నీ పడతాడా అని చెప్పి నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఓకే, కట్ చేస్తే ఇంకా ఇప్పుడు నీకు ఏ అమ్మాయిలతో ఏ సంబంధం లేదు? ఏ అమ్మాయిలతో ఏ సంబంధం లేదు. ఓకే, నేనే ఒప్పుకుంటున్నా అన్న, నేను ఎంజాయ్ చేసిన లైఫ్ లా, చాలా ఎంజాయ్ చేసిన. ఎవ్వరు చేయని ఎంజాయ్ నేను చేసిన లైఫ్ లా, అంతే. నేను ఒప్పుకుంటున్నా కదా. తను వచ్చి చెప్పుడు ఏంది నాకు, పబ్లిక్ లో చెప్పుడు ఏంది. అరే బరాబర్ నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ లో చూపించిన కదా అన్న. అవునరా భయ్, నేను ఇంట్లో చేసిన, ఎంజాయ్ చేసిన, ఇప్పుడు మారిపోయి మంచిగా ఉన్నా, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఓకే ఓకే, ఇంకోటి రాధిక మీద ఎలాంటి ఫీలింగ్ లేదా నీకు ఇప్పుడు? లేదన్న, తన మీద ఏమో నాయన మిమ్మల్ని నమ్మాలంటే డౌట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఇంటర్వ్యూలకు వస్తారు, ఏదేదో చెప్తారు, కట్ చేస్తే మళ్ళీ ఎవరో వస్తారు, ఇదంతా ఒక గందరగోళంలో. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే మీడియా ఛానల్ కూడా ఏది పని లేక మీ గురించి మొత్తం తీసుడు అవుతున్నట్టుంది. మొత్తము వేరే నడుస్తుంది అన్న, కొంచెము నడిపిస్తోళ్ళు వేరే ఉన్నారు, నడిచేది వేరే ఉంది. ఇప్పుడు అడుగుట అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది, వీడిని ఎట్లయినా తొక్కేయాలి, మళ్ళీ వీడు తొక్కేస్తేనే కరెక్ట్ ఉంటుంది, లేదంటే వీడు చాలా ఎదిగిపోతాడు. ఎందుకంటే పైసలు అనేది ఖర్చు పెట్టాడు ఎవ్వరికి, అదొకటి. నేను చాలా ఖర్చు చేసిన పైసలు, అది ఒప్పుకుంటా. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన, చాలా ఖర్చు చేసిన, నేను చాలా మందికి పెట్టినా కూడా. అవన్నీ ఇప్పుడు నా లైఫ్ లోకి మా వైఫ్ వచ్చింది, ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఎవ్వరికి ₹1 పెట్టను. ఓకే, ఆడికి వద్దాం. నేను నీకు ఓ మాట చెప్తున్నా అన్న, తన దగ్గర ఉన్నప్పుడు ఎట్లుంటది తెలుసా సిచ్యువేషన్, పైసలు అన్ని తెచ్చి తన దగ్గర పెడతా. మీ వైఫ్ దగ్గర నేను కుల్లా చెప్తున్నా, తన దగ్గర అంటే చందన దగ్గర, మా వైఫ్ దగ్గర పెడతా, కుల్లా మా వైఫ్ దగ్గర పెడతా అన్ని పైసలు. కానీ నేను వాళ్ళ నుంచి ₹1 కూడా తీసుకోను. నేను ఆమె పైసలు అడగాను, తన పర్సనల్ నుంచి నేను దొంగతనం చేస్తా. నీ పైసలు నువ్వే దొంగతనం చేస్తా? నా పైసలు నేను కాదు, తన పైసలు. నా పైసలు నేను వాడను, తనకి ఇచ్చేస్తా. ఇస్మి పవర్కు చాలా టాలెంట్ ఉంది. అమ్మాయిల మనసు దొంగతనం చేస్తాడు, పర్సుల పైసలు దొంగతనం చేస్తాడు. మా అరిసి ఎట్లా అంటే అన్న, పైసలు ఇవ్వంటే ఇయ్యదు,
వద్దు 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 అవసరం లేదు ఏం వద్దు నాకు నేను కావాలి కానీ నేను ఎక్కువ ఏం తీసుకున్నాను ఇంట్లో కంటే మనకు బయట కావాలి నాకు 20 రూపీస్ తప్ప 20 లేకపోతే 30 ఇవే ఇంతే తీసుకుంటా తన దగ్గర ఓకే ఓకే చందన దగ్గరికి వద్దాము మరి మీ ఎక్స్ నీకు రాఖీ కడతన్నది ఇప్పటి నుంచి ఏ సంబంధం లేదని నువ్వు అంటున్నావు నేనైతే నమ్మను మిమ్మల్ని మీరు ఎప్పుడు మళ్ళీ ఎటు ఫ్లేట్ పేరియన్స్ తెలియదు నీకు ఆమెను అడిగితే కూడా అన్నా నాకు అన్నానన్నా నేను రాఖీ కడతా అన్నది అంతే కట్టించుకుంటావు కడితే కట్టించుకుంటాను నాకు అంటే ఇప్పుడు అంటే నువ్వు అనుకుంటుండొచ్చు ఆమె లేదు కదా ఇప్పుడు సంతోషం నీకు నేను కుల్ల చెప్పినా కదా అన్న పిలిపియాలా పిలిపి అన్న కట్టించుకుంటావు కదా రాఖీ బరాబర్ కట్టించుకుంటా నేను చెప్పినా కదా అన్న కుల్ల ఓకే మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఆమె ఏంది రాధిక స్మోక్ గర్ల్ రాధికను పిలిపించి రాఖీ కట్టిద్దాం మరి ఉన్నది వచ్చి ఆడ లోపల దాచిపెట్టినాం అమ్మాయిని కూడా చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో ఈ మజా